చూడండి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద రెస్పాండ్ అయిన వీడియో కూడా రైట్. అది అది డిఫరెన్స్. ఇప్పుడు మీకు గుర్తుందంటే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? ప్రతిపక్షంలో ఉన్నారు. రైట్. మా పార్టీ ప్రతిపక్షంలో ఉంది కదా. ఏం చేసాం? వెళ్ళామా వెళ్ళలేదా? అక్కడికి బాధితుల దగ్గరికి వెళ్ళామా వెళ్ళలేదా? వాళ్ళకి మేము ఆదుకున్నామా ఆదుకోలేదా? ఆహార పొట్లాలతో సహా ఇచ్చామా లేదా? ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ ఇమ్మీడియట్ గా ఏవైతే వాళ్ళకి వైద్య సేవలు అందాలో, ఏ విధమైనటువంటి నిత్యావసర వస్తువులు అందాలో అన్ని ఇప్పించామా లేదా? ఏం చేస్తున్నారు నిన్నటి నుంచి వీళ్ళు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు గాడిదలు కాస్తున్నాడు ఒక్కొక్కడు, గాడిదలు కాస్తున్నాడు ఒక్కొక్కడు. కనీసం ఒక్క ఆహార పొట్లం పంచింది లేదు ఒకడు, ఒక నీళ్ల ప్యాకెట్ ఇచ్చింది లేదు ఒకడు, ఒక పాల ప్యాకెట్ ఇచ్చింది లేదు ఒకడు, కనీసం వెళ్ళి ఆ వరదల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకున్నది లేదు ఒక్కడు. సోషల్ మీడియాలో మాత్రం కూర్చొని ఒక్కొక్కడు అసలు వాడు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు. పనికి మళ్ళా వెధవలు. అంటే రాసిన వాటిలో మీ కళ్ళలో పడిన మ్యాటర్ ఏంటి మేడం? అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నేను ఒక విషయం చెప్పనా? ఒకటి, అమరావతి మునిగిపోయింది. 2, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది. 3, ఏంటది రీటైనింగ్ వాల్ మేం కట్టాము. ఈ 3 విషయానికే వద్దాం. అవును, అమరావతి మునిగిపోయిందా? వెళ్ళండి, మీ కెమెరా తీసుకుని వెళ్ళండి. వెళ్ళండి, మీ కెమెరా వస్తున్నాయి మేడం. నిజంగానే అమరావతి మునిగిపోయిందని అంటే ఇప్పుడు వరదలు వచ్చాయని కాదు, కానీ అమరావతికి కేంద్రం బడ్జెట్ కేటాయించినప్పుడు కూడా కొన్ని హాట్ టాపిక్స్ వచ్చాయి బయటికి. నేను ఒక విషయం చెప్తాను. నిన్న సివియర్ అంటే హై వాట్ యు కాల్ ఇట్ as చాలా ఎక్కువగా వర్షపాతం నిన్న జరిగినప్పుడు కొంత ఆ వాటర్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ టైంలో దే మైట్ హ్యావ్ టేకెన్ విజువల్స్. ఈవెన్ ఐ డౌట్ దట్. ఎందుకంటే వాళ్ళని ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హైకోర్టుకి వెళ్ళేటువంటి రోడ్డు, సీడ్ యాక్సెస్ రోడ్డు, ఇవన్నీ చెప్పి కొన్ని వీడియోలు పెట్టారు. పచ్చి అబద్ధాలు ఆ వీడియోలు, ప్యూర్ ఫేక్ ప్రొపగాండా వీడియో. దాన్ని మేము ఇమీడియట్ గా కౌంటర్ చేసి చూపించాం. సరే, ఇప్పుడు నేను ఇంకో విషయం ఏమంటానంటే, అరే నాయన వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఏమంటారంటే వాళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ సరే, మీకు ఏదన్నా ఒక పేరు వాళ్ళ కోసం ఏమన్నా మీరు ఆలోచిస్తే కొంచెం నాకు కూడా షేర్ చేయండి. వాళ్ళ రాజకీయ నాయకులు కూడా అనను నేను. రాజకీయం అనేటువంటిది విషయం చెప్పమంటారా? రాజకీయం అనేటువంటిది చాలా మంచి ప్రొఫెషన్ అండి, చాలా మంచి ప్రొఫెషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నాను, రాజకీయాల్లో ఉండే కదా ప్రజలకు సేవ చేస్తున్నారు. నారా లోకేష్ గారిని తీసుకున్నాను, రాజకీయాల్లో ఉండే కదా ప్రజలకు సేవ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నాను, రాజకీయాల్లో ఉండే కదా ప్రజలకు సేవ చేస్తున్నారు. అవునా? ఇప్పుడు ప్రజలకి ఉపయోగపడేటువంటి విషయాల్ని మాలాంటి వాళ్ళు మాట్లాడలేదా? మేము రాజకీయాల్లో లేమా? వాళ్ళు రాజకీయ నాయకులేండి, మీరు కూడా భలే చెప్తారు. వాళ్ళు రాజకీయ నాయకులు కాదు. సో వాళ్ళకి అందుకని వాళ్ళకి ఒక డిఫరెంట్ పేరు ఏదన్నా మీరు ఆలోచన చేయాలి. దయచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళని డిస్క్రైబ్ చేయడానికి ఒక పేరు మీరు కూడా ఎన్నిక చేసుకోవాలి ఈ మధ్యకాలంలో ఏమన్నా మీకు వీలైతే. అయితే ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ చేస్తున్నారు కదా, వాళ్ళనే అంటున్నారు, అరే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి నీళ్ళు వచ్చాయా, ఇంకోళ్ళ ఇంట్లోకి నీళ్ళు వచ్చాయా, నీకెందుకురా నాయన? విజయవాడలో జనాల ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. వెళ్ళి కనీసం ఆదుకోండి, వెళ్ళి కనీసం ఆదుకోండి. అక్కడ ఆ పార్టీకి ఎవడో ఒకడు ఉంటాడుగా, ఇన్ఛార్జో ఇంకోటో ఎవడో ఉంటాడుగా. లేకపోతే ఏమంటారంటే గెలిచినటువంటి కార్పొరేటర్లో మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మేము శూరులం వీరులం ధీరులో, మాకు 39% ఓట్ పర్సెంటేజ్ వచ్చింది, అది ఇదని చెప్పుకున్నాడు ఒక్కొక్కడు. ఆ 39% ఓట్ పర్సెంటేజ్ వచ్చినటువంటి పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఏడ్చారు మీరు అందరూ? ఎక్కడున్నారు మీరు అందరూ? చెప్పండి నన్ను ఒక్క మాట. అంటే ఇది నేను రాజకీయ ఇది అసలు రాజకీయపరమైన విమర్శలు చేసే సమయమే కాదండి. ప్రజలకు అండగా నిలబడాలి. వాస్తవానికి చెప్తున్నాను నేను. అందరూ కలిసి ఆదుకుని, ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఆదుకోలేదా ప్రజల్ని? ఆదుకున్నాం కదా, అవునా? మీకు గుర్తుంటే 2014లో తుఫాన్ వచ్చినప్పుడు ఈ మహానుభావుడు ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? చెప్పాలి మీరు, మీకు తెలుసు ఎక్కడున్నాడు. అవెంజర్స్ సినిమా చూస్తున్నాడు, పబ్జి ఆడుకుంటూ ఇంట్లో కూర్చుని కొన్ని రోజులు. ఇవాళ ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? రైట్. ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి నాకు అని అడుక్కుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను పులివెందుల్లో ఉంటా, లేకపోతే అదేంటది ఇడుపులపాయలో ఉంటా, లేకపోతే నేను తుర్రుమని లండన్ వెళ్ళిపోతా, ఇవి కాదు కదా. మరి నిలబడు, ప్రజల కోసం నిలబడినా కూడా. సంపాదించావుగా ఇంతకన్నా ఆస్తులు, రూపాయి ఇవ్వ ప్రజలకు చూస్తా నేను. రూపాయి వైఎస్ఆర్సీపీలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవడన్నా రూపాయి ఇమ్మనండి, నేను చూస్తా. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డినే సీఎం రిలీఫ్ ఫండ్ అని ఒకటి ఉంటుందిగా, రూపాయి ఇచ్చాడేమో అనుకోండి. అధ్యక్షుడు కదా పార్టీకి, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు కదా.
5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టానన్నాడు కదా, ఏం చేస్తున్నావు? ఎందుకు ఇవ్వట్లా నువ్వు? ఎందుకు ప్రజలను ఆదుకోలేకపోతున్నావు? నేను మళ్ళీ ఐ కమ్ బ్యాక్ టు సింపుల్ స్టేట్మెంట్. రాజకీయాలు పక్కన పెట్టేద్దాం. ప్రజా అవసరాలు ఉంటాయి కదా, ఇప్పుడు ప్రజలకు అవసరాలు ఉన్నాయి కదా, రైట్? ఏమిచ్చావు వాళ్ళకి? అడగాలి కదా మనం. ఒక్క ఆహార పొట్లు, ఒక్క పాల ప్యాకెట్, ఒక్క నీళ్ళ ప్యాకెట్, లేకపోతే మందులో ఏవో సంథింగ్ ఏమన్నా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకండి మాటలు? ఎందుకు ఆ దిక్కుమాలని ఎలివేషన్స్ ఇచ్చుకుంటాడు ఒక్కొక్కడును ఆ జగన్మోహన్ రెడ్డిని ముందర పెట్టుకుని? అంటే ఇది చాలా దౌర్భాగ్యకరం అంటాను నేను. ఒక రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం అక్కడ రాజకీయం చేయకూడదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయి, ఇంకోటి వస్తున్నాయి. నీకు అది కాదు ఇక్కడ ముఖ్యం. నిజాన్ని వాళ్ళ మాటే నమ్ముదాం కొంతసేపు, పోనీ వాళ్ళ ఆత్మతృప్తి కోసం వాళ్ళ మాట నమ్ముదాం కొంతసేపు. దాంతో ఏమైనా అయిపోతుందా ఇప్పుడు? చెప్పండి నాకు విషయం. దాంతో ఏమైనా అయిపోతుందా ఇప్పుడు? ప్రజల ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి కదా, చంటి పాపలను వేసుకొని వాళ్ళు మొత్తం మోకాళ్ళలోతి నీళ్లు, నడుములోతి నీళ్లు లో నిలబడుతున్నారు కదా, వాళ్ళని ఎలా ఆదుకుందని చెప్పండి? ఏమన్నా కార్యాచరణ తీసుకురండి మీరు. అది కదా చేయాల్సింది ఏ రాజకీయ పార్టీ అయినా. ఇవన్నీ పక్కన పెట్టి ఈ చిల్లర నాటకాలు, ఈ చిల్లర ప్రొపగాండాలు, ఈ చిల్లర మాటలు ఎందుకు? గాలి పార్టీ, గాలి మాటలు, గాలి నాయకులు. మేడం అలాగే యాక్చువల్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. అంటే ఆయన బర్త్డేకి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సెలబ్రేషన్స్ ఉంటాయో అందరికీ బాగా తెలుసు, బాగా జరుపుకుంటారు చాలా మంది అభిమానులు కూడా. బట్ అంటే ఈ వరదల కారణంగా అవి కూడా ఆపేశారు. సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా ఒకటి ఆపేశారు. సో దాని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఎలాగా అంటే ఏదో సెలబ్రేషన్స్లో ఎలా ఉంటామండి? నిన్న కూడా మీరు గమనిస్తే బాలకృష్ణ గారి 50 years ఆఫ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో నిన్న సెలబ్రేషన్స్ జరిగాయి. వాస్తవానికి బాబు గారు కూడా దానికి రావాలి, లోకేష్ గారు కూడా రావాలి, అందరు మేజర్ నాయకులు, మేజర్ అందరూ కూడా రావాలి హైదరాబాద్ లో జరిగినటువంటి ఈవెంట్ కి. కానీ ఇది టైం కాదు కదా, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కదా. వాట్ ఇస్ అంటే ప్రయారిటైజేషన్ అంటాం మనం వీటిని. ప్రయారిటైజేషన్ అనేది ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళకి ఎప్పుడూ కూడా మనం ప్రజలు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటామండి. వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు బాధపడుతుంటే మనం సంతోషంగా ఎలా ఉంటాం? ఏ నాయకుడు కూడా సంతోషంగా ఉండలేడు కదా. సో ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఈ ఎంపథైజెస్ విత్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందుల్లో ఉండి ప్రజలు కన్నీరు పెడుతుంటే ఆయన ఎలా పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారండి? ఆయన ఏమన్నా జగన్మోహన్ రెడ్డి? భలే చెప్తారు మీరు కూడా. జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజలు ఇబ్బందుల్లో ఉండి ప్రజలు ఏడుస్తూ ఉంటే నిన్న పిలువందుల్లో చూసారా ఎలా చేశాడు? ప్రజలు ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నువ్వు రాష్ట్రంలో 5 సంవత్సరాలు పాలించావు, ప్లస్ రేపొద్దున నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నావు. నీ ప్రథమ కర్తవ్యం ఏంటి? ప్రజలతోటి ఇంటరాక్ట్ అయ్యి అసలు ఎక్కడ ఏం జరుగుతోంది అనేది తెలుసుకొని ఏమన్నా ఇన్పుట్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలి కదా. అంతే కదా. విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెట్టేయండి. ఇది కదా ఏ నాయకుడన్నా చేయాల్సింది, ఒక మాజీ ముఖ్యమంత్రి చేయాల్సింది. ఏం చేశాడు? పులివెందులపై కూర్చున్నాడు. ఎందుకు? ఎవరికి తెలియదు. నిన్న ఇట్లానే ఎవరో మాట్లాడుతూ ఏదో టీవీ డిబేట్లో ఒకళ్ళు మాట్లాడుతూ ఎందుకు వెళ్ళండి పులివెందుల, పుసుకున్న రేపు షర్మిల వచ్చి అక్కడ పులివెందుల ఇంట్లో కూడా షర్మిల కూర్చుంటుందని ఈయన ముందరెళ్ళి కూర్చున్నాడు అన్నారు. నాకేం తెలుసు ఇవన్నీ? తెలియదు కదా నాకు. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఒక టీవీ డిబేట్లో కూర్చున్నప్పుడు ఈ మాట అన్నారు. మేడం యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్, ఎందుకని వెళ్ళి ఉంటారు ఆయన అన్నారు. నాకు తెలియని విషయాలు నాకు తెలియని మాట్లాడతాను నేను. నాకు నిజంగా కూడా ఆయన అందుకే వెళ్ళారని తెలుసుంటే ఇందుకే వెళ్ళాడు తేజ అని చెప్తుంది మీకు. మరి షర్మిలకు భయపడి వెళ్ళాడా, ఇంకోళ్ళకి భయపడి వెళ్ళాడా, లేకపోతే ఇక్కడ జనాల్ని చూసి భయపడి వెళ్ళాడా, జనాలు ఎక్కడ ఆయన్ని నిలదీస్తారని భయపడి వెళ్ళాడా, ఎవరికి తెలుసు. కానీ పద్ధతి కాదు అని చెప్తున్నారు. అదే ఇప్పుడు అక్కడ మీ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం, అంటే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఆ ఇబ్బందుల నుంచి బయటపడేయడం ఎలా? అంటే దీనికి సంబంధించి మార్గం ఆలోచించారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఒక న్యాచురల్ కెలామిటీ, వరదలు, వర్షం అనేటువంటిది మన చేతుల్లో లేనటువంటిది. కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు
జరుగుతున్నటువంటి నష్టాన్ని మనం ఎంత తక్కువ చేసుకోగలం. ఏ ప్రభుత్వం అయినా దానికి ప్రయత్నిస్తుందమ్మా. నేనేదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా ఇంకోళ్ళైనా సరే ఎవరైనా సరే ఎవరు ఎప్పుడున్నా సరే జరిగేటువంటి నష్టాన్ని తగ్గించుకోవడానికే మనం చూస్తాం. ఎందుకంటే దాన్ని ఆపలేం కదా. వరదల్ని, సైక్లోన్స్ని, వర్షాలని మనం ఆపగలమా? ఆపలేం. కానీ దానివల్ల జరిగేటువంటి నష్టాన్ని కొంతవరకు మనం మిటిగేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదే గవర్నెన్స్ బేసిక్గా. ఇంకోటి ఏంటి అంటే అలా నష్టంలో ఉన్నటువంటి, అలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజల్ని మనం ఆదుకోవాలి. వాళ్ళ ఇబ్బందుల్ని కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి మనం. అదే ప్రభుత్వం మీద బాధ్యత. నిన్న గనక చూస్తే ఎప్పుడైతే ఈ ఈ ఈ వరదలు ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయో అంతకు ముందరే యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. మాక్సిమం ఎంత వీలైతే అంత ప్రజల్ని మూవ్ చేయడానికి ఇదంతా చేసుకున్నాం. కానీ కొన్ని అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ అంటాం మనం వాటిని, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ ఆల్సో. ఆల్మోస్ట్ నిన్న 9 మంది చనిపోయినటువంటి సంఘటనలు చూసాం మనం. గోడ కూలి కొంతమంది, కొండ చర్యలు విరిగిపడి కొంతమంది, కారులో ఇదైపోయి కొట్టుకుపోయి కొంతమంది, అలా మనం చూసాం. 9 మందిని చనిపోయినటువంటి పరిస్థితులు చూసాం మనం. కానీ ప్రభుత్వం మ్యాక్సిమంగా ప్రాణ నష్టం తగ్గించేటువంటి దిశగా పనిచేసింది. నిన్న మార్నింగ్ నుంచి అది చేసాం అండ్ మ్యాక్సిమం వి వర్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. రెండో విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకి ముందుగా అందాల్సింది ఏంటి? మంచినీళ్ళు, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఎందుకంటే కమ్యూనికేటివ్ డిసీజెస్ ఎక్కువ అవుతాయి ఈ టైంలో.